అందరికీ నమస్కారం. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కి మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడూ చెప్పే విషయమే, మర్చిపోతానే మన ముందే చెప్పిస్తుంటాను. అదేంటి అంటే మా ఛానల్లో జాయిన్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు ఇంకా కొద్దిమంది. అదిగో మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే హోమ్ పేజ్ అట్లా వస్తుంది. ఆ సబ్స్క్రైబ్ పక్కన జాయిన్. ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే జాయిన్పై క్లిక్ చేయండి. ముందు అసలు 2 నిమిషాల వీడియో ఉంటుంది, పూర్తిగా చూడండి, వివరాలన్నీ అందులో ఉంటాయి. ఇక్కడ చాలా క్లుప్తంగా చెప్పేస్తున్నాను. ఎందుకు మీరు జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ మీరు జాయిన్ అయితే ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు, మెంబర్షిప్ పొందుతారు. అప్పుడు మీకు మెంబర్స్ ఓన్లీ కంటెంట్ అని ఎక్స్క్లూజివ్గా ఉన్నటువంటి మెంబర్స్ ఓన్లీ వీడియోస్ మీకు ఓపెన్ అవుతాయి. మీరు సభ్యులు అవుతారు, సభ్యత్వం పొందుతారు. దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే నేను రూపొందించిన కోర్సెస్ అంటే కీబోర్డ్ కోర్స్ ఇప్పటికే ఉంది. మొన్న జూన్ 2025కి ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్ కూడా పూర్తయింది. నిన్ననే జూలై 5 నుంచి మ్యూజిక్ థియరీ వెస్ట్రన్ కోర్స్ కూడా ప్రారంభించాం. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే జాయిన్ అవ్వండి. ఇప్పటిదాకా జాయిన్ అవ్వడం వాళ్ళకి ఎప్పుడు ఒకటే చెప్తుంటాను నేను, మీరు ఒక చక్కటి సంగీతపరమైనటువంటి ప్రయోజనకరమైన ఉపయోగపరమైనటువంటి సంగీత సంకలనాన్ని కోల్పోతున్నారు. యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్. అయితే ఇప్పుడు ఈ పాటలోకి వచ్చేద్దాం. ఏదైమైనా సఖీ విడువను నిన్ను అనే పాట యొక్క 3వ అంటే స్వర విశ్లేషణలో 3వ మరియు చివరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం. ఇది 3వ భాగం చేయాల్సి వచ్చింది ఎందుకంటే మ్యూజిక్ బిట్స్ కానీ మ్యూజిక్ పోర్షన్ కానీ వేరే ఎక్కడ ఎక్స్ట్రా ఏమీ లేదు. కేవలం పాట పోర్షన్ కోసం మాత్రమే ఈ 3వ భాగం చేయడం జరుగుతోంది. ఇదే చివరి భాగం. ఇంకోటి ఏంటంటే వెర్షన్స్ ఉన్నాయి, 2-3 వెర్షన్స్. తమిళంలో అయితే హరిచరణ్ గారు పాడింది, అలాగే లతా రజనీకాంత్ గారు పాడింది, తెలుగులో ఉన్నికృష్ణన్ గారు పాడింది, మళ్ళీ లతా రజనీకాంత్ గారు తెలుగులో పాడింది. కాకుండా ఒక్కొక్క వెర్షన్లో మళ్ళీ 2 రకాలు. సో ఇవన్నీ విని ఒక 6-7 ఆడియోస్ విన్న తర్వాత నాకు అనిపించింది 3వ భాగం చేసి తీరాలని చెప్పేసి. ముందు 2వ భాగానికి కొనసాగింపుగా హరిచరణ్ గారు పాడినటువంటి అక్కడ దాకా వచ్చాం. ఏంటంటే చరణం అనుకోవచ్చు అది. గుర్తుంది కదా, అక్కడ దాకా వచ్చాం. తర్వాత ఇది కూడా చెప్పాను. ఇక్కడ దాకా వచ్చాం. దీని తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ సారంగా రాగంలో ఏదైతే ఉందో ఫ్రేజ్ అది మళ్ళీ వస్తుంది. దాని తర్వాత ఫ్రేజ్ ఇప్పుడు అక్కడి నుంచి కొనసాగించాలి, అది కూడా మళ్ళీ రిపీటే. ఓకేనా? సో దీని తర్వాత ఏమవుతుందంటే మన భజంత్రీలు అంటారు కదా పెళ్లిలో, అలా ఒక డైలాగ్ వస్తుంది. వచ్చిన వెంటనే ఏం చేశారు, స్కేల్ మార్చేశారు. ఇప్పుడు ఇక్కడ దాకా 3 శృతిలో ఉంది, ఈలో ఉన్నది హఠాత్తుగా సిలో వెళ్ళిపోతుంది 1 శృతిలోకి. ఎందుకంటే అక్కడ నాదస్వరం అది వాయించే ముందు ప్రతిసారి ఇట్లా ఒకటి వాయిస్తారు నాదస్వరం మీద. బట్ ఇక్కడ ఏం చేశారంటే సరి అని ఒక చిన్న బిట్ నాదస్వరం మీద. అని ఇచ్చేశారు. ఇక్కడి నుంచి ఏమవుతుందంటే లతా రజనీకాంత్ గారు పాడినటువంటి ఆవిడ కొనసాగిస్తారు అన్నమాట ఇక్కడి నుంచి. అది చూద్దాం. చిన్న చిన్న సంగతులే అవి చెప్పేసుకుని వెళ్ళిపోతే అయిపోతుంది వీడియో. ఈవిడ పాడిన దాంట్లో ఫస్ట్ టైం అట్లా పాడారు, నీటు. రెండో సంగతి అది దని రే స రే మగమ రేగ సరి
అన్నారు. ఇది హరిచరణ్ గారు పాడినట్లు కానీ ఉన్నికృష్ణ గారు పాడినట్లు కానీ ఉండదు. తర్వాత రెండోసారి ఏం చేశారంటే, ఫస్ట్ టైం నీ టూతో ఇచ్చారు కదా, ఇప్పుడు దా టూ. తర్వాత ఈ తర్వాత లైన్లో ఉంది చూసారు, అక్కడికి వెళ్ళిపోతున్నాను, శృతి మారింది. ఇక్కడ ఇలా పాడారు, ఇది ఒక సంగతి ఆవిడ పాడినట్లు. అలాగే పూర్తిగా లతా రజనీకాంత్ గారు పాడిన వర్షన్ ఒకటి ఉంది, ఇప్పుడు అందులోకి వెళ్దాం. అక్కడ మనకు కనిపించే తేడాలు ఏంటంటే, ఈ లైన్లో ఇలా ఫస్ట్ టైం ఎట్లా పాడారంటే, ఇక్కడ గమనించండి, ఎస్. ఇట్లా ఒక చేంజ్ చూసాం. తర్వాత అక్కడ చాలా స్పష్టంగా మాట పాడారు. అట్లా మాట క్లియర్గా పాడారు. మేల్ వర్షన్లో మాట క్లియర్గా ఉండదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇట్లా అన్నారు, ఇదొక తేడా. తర్వాత ఇక్కడ చూడండి, నీ టూ నీ వన్ రెండు పక్క పక్కన వచ్చే గమనించాలి. ఎట్లా అంటే, అట్లా పాడారు. అంటే విడివిడిగా వాయించాను, గమకంలో ఇలా ఉండదు, గమకం ఇందాక వాయించి చూపించాను. సో ఇదొక తేడా. తర్వాత రెండోసారి పాడినప్పుడు ఇదొక తేడా. అలాగే సత్యం సత్యం అన్న చోట అక్కడ చాలా స్పష్టంగా C7 సో C7 F మేజర్ G4 ఇవి స్పష్టంగా వినపడ్డాయి. అలాగే కొన్ని వెర్షన్స్లో చివరన నాదస్వరం మీద ఒక కోడా అంటే చిన్న పొడిగింపు పాటకి ఇచ్చారు. అదేంటంటే,
పప గారి అనేది మగ మగరి అనమాట. పప మగ మగ పప మగ మగరి స. అట్లా. ఇప్పుడు మనం ఉన్నికృష్ణ గారి వెర్షన్కి వద్దాం. ఓకే, దానికన్నా ముందు తెలుగులో లతా రజనీకాంత్ గారు పాడిన దాంట్లో ఇంకొక చిన్న ఇది ఉంది, ఒక 3 ఉన్నాయి, అవి చెప్పేసి అక్కడికి వెళ్దాం. అదేంటి అంటే మమరి గరి సరి నిస అన్నారు. ఇది ఒకటి గమనించాను. తర్వాత నరినేన తరినేన తరి తరే ఆ లైన్లో కాకుండా గరి మగ గరి మగ గరి గప అన్నారు. ఇంకోటి ఒట్టుగా ఒట్టుగా అంటే తమిళ వర్షన్లో చెప్పాను మొదటి 2 భాగాల్లో, అట్లా కాకుండా చాలా ప్లెయిన్గా పాడారు. గమ పద నిద మమరి గరి స. ఓకే, దీంతో ఈ శృతి అయిపోయింది. ఆవిడ పాడిన వర్షన్స్ అని చెప్పేసాను. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. 3 శృతి మళ్ళీ ఉన్నికృష్ణ గారు పాడిన వర్షన్లో, అంటే తెలుగు వర్షన్లో ఈయన అట్లా పాడారు. ఇది ఒక ఫస్ట్ గమనించాను నేను. తర్వాత ప్లెయిన్ అనేసారు ఒక చోట. అన్నారు. ఇంకొకటి తేడా ఏంటంటే ఇంకొక అద్భుతమైన సంగతి వేశారు. ఇది తమిళ వెర్షన్స్ ఎక్కడా లేదు. ఏంటి అంటే అదేంటంటే దని ద మగ మగ ప మగ మరి గరి సరి స. ఇక్కడ ఘాటు ఉంటుంది. ఒకసారి ఇలా పాడారు, ఇంకోసారి దనిద కాకుండా దనిస అని పాడారు. సో ఈ 2 రకాల్లో అద్భుతమైన గమకం చూపించారు. తర్వాత ఇంకోటి గరి గమద పద మగరి స. ఇది ఒకటి గమనించిన తేడా. అలాగే అమ్మా నుంచి రీకి జార్చారు స్లైడ్. సారీ, అని జార్చారు. ఎస్, అంతే, మొత్తం అన్ని కవర్ చేసేసినట్టే.
సో ఈ భాగంలో నేను చెప్పింది ఏంటంటే ఫస్ట్ 2 భాగాల్లో చూసినటువంటి తమిళ్ వెర్షన్స్ అన్నింటిలోనూ మిగిలిపోయినవన్నీ చెప్పేశాను. హరిచరణ్ గారు పాడినటువంటి సంగతులు, అలాగే లతా రజనీకాంత్ గారు పాడిన దాంట్లో చిన్న చిన్న తేడాలు. తర్వాత చూసాం శృతి మారింది, ఈ నుంచి సీకి వచ్చింది. ఆ గట్టి మేళం అంటారంటే భజంత్రీలు, అక్కడ మారినటువంటి బిట్స్, మారినటువంటి సంగతులు అవన్నీ చూసాం. తర్వాత తెలుగులో లతా గారు పాడిందే ఆ వెర్షన్లో చిన్న చిన్న తేడాలు అవి చూపించాను. అప్పుడు మనం తెలుగు వెర్షన్, ఆథెంటిక్ తెలుగు వెర్షన్ అంటే ఉన్నికృష్ణ గారు పాడిన వెర్షన్స్లోకి వెళ్ళాను. అందులో మనకి చాలా తేడాలు ఉన్నాయి, ఒక 6-7 సంగతులు తేడా ఉన్నాయి, అవన్నీ చూపించాను. సో ఈ 3 భాగాల్లో చక్కగా ఈ పాట పూర్తయింది. ఇది నేను వరుస సంఖ్య ప్రకారం చేశానంటే మన విన్నపం సంఖ్య 265, అంటే ఎప్పుడో బహుశా అప్పుడు అడిగిన వాళ్ళు మర్చిపోయి ఉంటారు. ఇంక నేను చేయను అనుకుని మొత్తానికి మర్చిపోయి ఉండొచ్చు, క్షమించాలి. వాళ్ళందరూ ఇప్పుడు ఇది చూసి ఆనందిస్తారని ఆశిస్తూ, నేను కూడా పక్కన పెట్టాలని ఏమి కాదు, కొన్ని వేల విన్నపాలు ఉండడం వల్ల కొన్ని అలాగా క్రమంలో వచ్చినప్పుడే చేస్తూ పోతున్నాం కదా, అందువల్ల ఇన్నేళ్ళు అయిపోయింది. దయచేసి ఎవరేమనుకోవద్దు. అడిగి ఇన్నేళ్ళు వేచి ఉన్నందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొక్కసారి ధన్యవాదాలు. సో ఈ వీడియోలో నేను చేసిన విన్నపం వరుస సంఖ్య ప్రకారం కాబట్టి వచ్చే వీడియోలో ఉండబోయే విన్నపం ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏదైతే పాట క్రమంలో వస్తుందో ఆ పాటతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. రేపు జూలై 7వ తారీఖు అక్కడ మెంబర్స్కి మాత్రమే అప్లోడ్ అయ్యే కంటెంట్లో మ్యూజిక్ థియరీ, వెస్టర్న్ మ్యూజిక్ థియరీ కోర్స్లో 2వ వీడియో అప్లోడ్ కాబోతోంది. సో అక్కడ మెంబర్స్ని కలుస్తాను. మిమ్మల్ని రేపు వేరే పాటతో ఇక్కడ కలుస్తాను. అంతవరకు చక్కగా ఈ పాట నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి. సెలవు, నమస్కారం.